యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధారణ అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన వెన్నంటుండి మనల్ని నడిపించి భద్రపరిచి ఈ వీక్లో లాస్ట్ డేలో ఉదయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మన దేవునికి ఎంతగానో రుణస్తులుగా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మరి ఇది మన టీఎల్సీ నందిన ఆహారాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మరి టీఎల్సీ డైలీ బ్రెడ్లో మరి ఎప్పట్లాగానే ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఆ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాను. ఈ వీక్ అంతా కూడా మరి టీఎల్సీ డైలీ బ్రెడ్ చూస్తున్నటువంటి వారిలో మరి కలుగుతున్నటువంటి ఆ స్పిరిచువల్, ఆ యొక్క ఆధ్యాత్మికతో కూడినటువంటి ఆ ఉత్తేజాన్ని మీలో చూస్తున్నప్పుడు, మీరు ఆన్సర్స్ పంపిస్తున్నప్పుడు నేను ఎంతో దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ మహింపరుస్తున్నాను. ఇదే కాంపిటీషన్ స్పిరిట్తో రానటువంటి కాలంలో ఇంకా దేవుడు అనేకమైనటువంటి వాక్యానుసారమైన అనుభవాలు నేర్చుకోవటానికి మనలందరిని కూడా స్థిరపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే 3 తలంపులు యాకోబు తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఎందుకంటే మన దేవుడు సర్వజ్ఞాని, సార్వభౌముడు. అందుకనే జీవితంలో మనకి చాలాసార్లు మనం ఆధైర్యపడుతూ, చాలా వేదన పడుతూ, దిగులు చెందుతూ ఉంటాం. మన విషయం కావచ్చు, మన బిడ్డల విషయంలో కావచ్చు. చాలాసార్లు మనకు జ్ఞానం లేదు, తెలివి లేని వారు అని, అందరిలాంటి టాలెంట్ మనకు లేదు అని చెప్పేసి, మన బిడ్డలకి జ్ఞానం లేదని, మన బిడ్డలో అంత చురుకుగా లేరని, అంత తెలివిగా, అంత మంచి మరి టాలెంట్స్, స్కిల్స్ అనేటువంటి మన బిడ్డలకు లేవని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఆవేదన పడుతుంటారు. ఈ ఉదయం దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అంటున్నాడు. ఎవరిని అడగాలి అంటే, ఎక్కడ దొరుకుతుంది ఆ జ్ఞానం అంటే, పాఠ్యపుస్తకాల్లోనో లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే కాదు. అది ఈలోకపరంగా పనికొచ్చేదేమో కానీ, జ్ఞానం అనేటువంటిది మన సర్వజ్ఞానటువంటి, సార్వభౌముడైనటువంటి మన ప్రభు దగ్గర మనకి జ్ఞానం దొరుకుతుంది. మన కొరకైనా, మన బిడ్డల కొరకైనా ఆయన్ని అడగాలి. ఆయన్ను ఇచ్చేటువంటి ఆయన్ని అడిగితే ఆయన అనుగ్రహించారు. రెండవ మాట ఏంటంటే, అప్పుడు అతనికి అనుగ్రహించబడును అని అంటున్నాడు. అప్పుడు అతనికి అనుగ్రహించబడును. బైబిల్ గ్రంథంలో అలా అడిగి దేవుణ్ణి, ప్రభువా నాకు అట్టి జ్ఞానం ఇవ్వు అని అడిగి పొందుకున్నటువంటి వారు లేరా? యోసేపు అనేటువంటి వారు కల భావాలు చెప్పేటువంటి జ్ఞానం. మరి అంతటి టాలెంట్ను దేవుడు ఇవ్వలేదో యోసేపుకి, ఒక బానిస పిల్లవాడికి? అలాగే మరి జ్ఞానటువంటి సొలొమోను ప్రజలను పరిపాలించడానికి, నా ప్రభువా మరి జ్ఞానం నాకు ఇవ్వు అని అడిగినప్పుడు సొలొమోనుకి దైవికమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదా? అలాగే దానియేలు, బబులోను చెరలో ఉన్నటువంటి వారు, ఆ 3 యవనస్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలలో దానియేలు. మరి దానియేలుకి దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు? ఎవరైతే ఆయన్ని, దేవుణ్ణి అడుగుతారో, ప్రభువా మీ జ్ఞానం మాకు ఇవ్వు ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి వారు. 3వ తలంపు, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. దేవుడు గద్దించేవాడు కాదు, దేవుడు శిక్షించేవాడు కాదు, దేవుడు ప్రేమించేవాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మనల్ని హక్కును చేర్చుకుని మనం ఏది అడుగుతామో అది ఇవ్వటానికి, అది కూడా ఎలా అంటే
కొద్ది కొద్దిగా కాదు, కొంచెం కొంచెంగా అని కాదు, ధారాళముగా, ఇక దానికి కొలత లేదు, సమృద్ధిగా అంతటి జ్ఞానాన్ని మన దేవుడు అనుగ్రహించేవాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. మనకైనా, మన బిడ్డలకైనా, మన కుటుంబానికి అట్టి జ్ఞానాన్ని దేవుడిచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన్ని అడిగి ఆయన దగ్గర ధారాళంగా పొందుకుంటూ ఈ లోకంలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనకు తోడుగా ఉండి సహాయం చేస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన క్వశ్చన్ ఏంటంటే, దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఎట్టిది? దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఎట్టిది? ఆ జ్ఞానానికి ఉన్నటువంటి పేరేంటి? దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఎట్టిది? ఆ జ్ఞానానికి ఉన్నటువంటి పేరు. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు పివి రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతుందని సెలవిచ్చేట్లుగా ప్రియులు పివి రాజు గారికి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ వారి ప్రొఫెషన్లో వారిని ఇంకా ఉన్నతంగా వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దీవించనుగాక. ఆమేన్. మరొకరు మన సంఘ సభ్యులు ఆలిస్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తన 4వ వచనం ప్రకారం, కరుణ కటాక్షం లేని కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా ఆలిస్ గారికి దేవుడు ఇంకా ఇలాంటి దయాకిరీటం ఇంకా అనేకం అనుగ్రహిస్తూ వారిని ఉన్నతంగా వారి యొక్క ఆలోచనలు, ఆశయాలన్నింటిని కూడా దేవుడు సఫలపరుస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభా. ఏ ఉదయంనైనా దేవా, శ్రేష్టమైనటువంటి మీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమని మీరు జ్ఞాపకం చేశారు అయ్యా. మీరు అడిగినప్పుడు అనుగ్రహించేవారు, అది కూడా ధారాళంగా అనుగ్రహిస్తానని మీ లేఖనంలో జ్ఞాపకం చేస్తుండగా నా తండ్రి, ఈ ఉదయం నా ప్రభా విద్యలో రాణించలేక, ఉద్యోగాలు సాధించలేక అయ్యా, కాంపిటేటివ్ వరల్డ్లో నా తండ్రి, కాంపిటేటివ్ స్పిరిట్లో అయినటువంటి పరిస్థితుల్లో నా తండ్రి అయ్యా, జీవితంలో అపజయాలు పోలైపోతా, అవమానాలతో, నిందలతో నాయన ఏ లక్ష్యాన్ని సాధించలేక నా ప్రభా దేవా, నిరుత్సాహంతో నీరసించిపోతూ, జ్ఞానం లేదు, జ్ఞాపశక్తి లేదు, తెలివి లేదు, గుర్తుంటం లేదని ఆవేదన చెందుతున్నటువంటి వారందరూ నేను ప్రభా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మాకు కావలసినటువంటి జ్ఞానం మీలోనే, మీ ద్వారానే మాకు కలుగుతుంది ప్రభా అయ్యా. ఆ జ్ఞానాన్ని ప్రభా మేము అడిగేవారిగా, వెతికేవారిగా, పొందుకునేటువంటి వారిగా దేవా మమ్మల్ని ఆయుధపరుస్తూ బలపరచండి. ఏ ఉదయం నాయన టీఎల్సీ దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా అయ్యా దైవికమైనటువంటి నాయన జ్ఞానంతో నింపుతున్నా ప్రభా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరిచ్చేటువంటి జ్ఞానం అది శ్రేష్టమైనటువంటిది నాయన. అట్టి జ్ఞానం బిడ్డలకు దయచేయండి. ఈ ఉదయం నాయన మరి జన్మదినం జరుపుకున్న మా ప్రియులు పివి రాజు గారిని బట్టి మీకు వందనాలు, వారికి ఇచ్చిన దయాకిరీటం బట్టి వందనాలు ప్రభా. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన మరి ప్రియ బిడ్డ నాయన ఆలిస్ట్ని బట్టి కూడా మీకు వందనాలు, నీ బిడ్డకి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేసి వారి యొక్క ఆలోచనలు నాయన మీ నామలు సఫలపరచండి, వారి ఆశయాన్ని మీ నామలు స్థిరపరచండి. వారి యొక్క కుటుంబాన్ని ప్రభు మీరు దీవించి మీ కృప వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.